హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మీకు ఒక మాట చెప్పనా. నేను తొలి ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామికి వెలిగించిన పిండి దీపాలను ఏ విధంగా తయారు చేసుకుంటానో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా మనకు పిండి దీపాలు ఎన్ని కావాలో దాన్ని బట్టి బియ్య పిండి అనేది తీసుకోవాలి. నేను ఇక్కడ పొడి బియ్య పిండి తీసుకున్నాను. తడి బియ్య పిండి కూడా తీసుకోవచ్చు. తగినంత బియ్య పిండి తీసుకొని అందులో కొంచెం బెల్లం వేసి, ఒక యాలక్కాయ నలగొట్టి వేసి, కాచి చల్లార్చిన పాలు కానీ లేదా పచ్చిపాలను కానీ వేసి ఈ విధంగా పిండిలో కలిసేలాగా బాగా కలుపుకొని కొన్ని పాలను వేసుకుంటూ ఈ విధంగా చపాతీ ముద్దలాగా పిండిని తయారు చేసుకొని 5 నిమిషాలు పక్కన పెట్టండి. అప్పుడు పిండి కొంచెం సాఫ్ట్గా అవుతుంది. దీపాలు ఎక్కడ విరక్కుండా బాగా వస్తాయి. తర్వాత రౌండ్గా పిండిని బాగా ఈ విధంగా ఉంటలాగా చేసుకొని తర్వాత ఒక చిన్న గ్లాస్ తీసుకొని పైన కొంచెం హోల్ పెట్టేసుకొని బ్రొటన్ వేలితో దీపాన్ని తిప్పుతూ రౌండ్గా చేసేసుకొని గంధంలో కొంచెం రోజ్ వాటర్ కలిపి బాగా దీపానికి వెంకటేశ్వర స్వామి నామాలను గంధంతో కుంకుమతో ఈ విధంగా బొట్లు పెట్టుకోవాలి. తర్వాత దీపానికి పైన కూడా 3 కుంకుమ బొట్లు పెట్టేసి దేవుడి దగ్గర తమలపాకు పై కానీ మట్టి ప్రమిద పైన కానీ దీపాన్ని పెట్టేసి ఆవు నెయ్యితో దీపారాధన చేసుకుంటే చాలా మంచిది.